అయితే కొత్తగా ఉపవాసాలు ఉంటున్నారో వాళ్ళకి యొక్క సందేహం ఎక్కువగా ఉంటుంది. అది ఏమిటి అనగా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఒక ముఖ్య గమనిక ఏమిటి అంటే, చాలా మంది చాలా మెసేజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరించారో, ఎవరైతే కొత్తగా ఉపవాసాలు ఉంటున్నారో వాళ్ళకి యొక్క సందేహం ఎక్కువగా ఉంటుంది. అది ఏమిటి అనగా, ఉపవాసంలో ఉన్నప్పుడు ఉమ్ము మింగవచ్చా, సలైన్ మింగవచ్చా? ఉపవాసంలో ఉన్నప్పుడు ఉమ్ము మింగవచ్చా అంటే మింగవచ్చు. మింగడం వలన మీ యొక్క ఉపవాసానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. కాకపోతే ఉపవాసంలో ఉన్నప్పుడు ఒక పని చేయకూడదు. అది ఏమిటి అంటే, ఉమ్ముని కొంచెం కొంచెం జమ చేసుకొని కొంచెం కొంచెంగా పూడ్చుకొని దాన్నంతా కూడా ఒకేసారి మింగకూడదు. ఇలా చేయడం వలన ఉపవాసం భంగమయ్యే యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా పక్కన పెడితే మామూలుగా ఏదైతే మనం నార్మల్గా ఉమ్ము మింగుతూ ఉంటామో ఇలా ఉమ్ము మింగవచ్చు. దాని వలన మీ యొక్క ఉపవాసానికి ఎటువంటి భంగము లేదు. ఈ విషయాన్ని మీరు ఆలకించగలరు. ఇస్లాం గురించి మరింత సమాచారం కొరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండగలరు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.